రైట్గా 110 నెలలు అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్లకు పైగా దోచుకున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతో ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకునే పరిస్థితి వచ్చారు. ఏం సంతోషమయ్యా ఆ తండ్రికి, ఇల్లు, ఫామ్ హౌస్, వ్యాపారం ఇలా అన్ని ఇచ్చిన పిల్లలకు ప్రశాంతత, ఆనందం ఇవ్వగలిగారా? దోపిడి సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. వారు కొట్లాడుకుంటూ వారి వెనకాల మేమున్నామని అంటున్నారు అని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంపకాల్లో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద లేదా కుల పెద్ద దగ్గరికి వెళ్ళాలి. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాకండి. బరాసా అనే పాములో కాలకూట విషయం ఉంది. తమను దోచుకునే అనకొండ అని 2023 డిసెంబర్లోనే ఆ కాలనాగును ప్రజలు కట్టెలతో కొట్టి చంపారు. సచ్చిన పామును కొట్టాల్సిన అవసరం మాకు లేదు. మాకు సంక్షేమ పథకాలు అమలు చేసే పని ఉంది అని అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇంద్రమిల్ల గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇంద్రమిల్లను ప్రారంభించారు. అనంతరం అదే మండలంలో దామర్చర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. నేను ఎవరి వెనకాల లేను, 4 కోట్ల మంది ప్రజలకు తోడుంటా, ప్రాజెక్టులను అడ్డుకుంటే మరణ శాసనం రాసుకున్నట్టు. ఎస్ఎల్బీసీని ఎవడన్నా అడ్డుకున్నాడు సార్? శేషాదగాక ఎన్నేళ్ళ నుంచి చేస్తా? 40 ఏళ్ళ ఎస్ఎల్బీసీ 40 ఏళ్ళు. రైట్. దేవనపల్లి కవిత అలజడి వెనుక ఎవరున్నారో ఆమెకు సపోర్టుగా 77% మంది రేవంత్ రెడ్డి ఆమె వెనకాల ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. 77% మంది. ప్రజలకు క్లారిటీ ఉంది రేవంత్ రెడ్డి గారు ఎవరైందనేది.